అల్లుడు ఏంటి అలా దొరికిపోయిన దొంగలా చూస్తున్నారు? మొత్తానికి ముసలముండా కొడుకు లంకంటించాడు. అది కాదు విజయ, అసలు జరిగింది ఏమిటి మీరు చెప్పేది? గోంగూర ప్రతిదీ దాచాలా? దాచితే దాగుతుంది అనుకుంటున్నారా? విజయ, కాస్త నిదానంగా అర్థం చేసుకుంటే. ఎందుకు పని చేశా? నర్మాయ్, వాణి కసుకుంటారేంటండి? మా నాన్న చూసినట్టు చెప్పాడు. ఏమంత తొందర వచ్చిందని? వయసు వచ్చింది ఎందుకు? ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో, ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఎందుకు చెప్పాలో చెప్పే ముందు కాస్త ఆలోచించాలి. ఆలోచించాడు కాబట్టి వచ్చి నాకు చెప్పాడు, లేకపోతే అక్కడ తానే మిమ్మల్ని అడిగేవాడు. ఏమిటి అడిగేది? ఏమిటా? టైర్ పంచర్ అయితే ఎవరైనా మెకానిక్ ని తీసుకెళ్లి టైర్ మార్పిస్తారు, కానీ మీరే జాకీ పెట్టి టైర్ మార్చాల్సిన కారణం పట్టింది. చూసే వాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంటుంది. అదైతే ఉంది ఉంది ఇంతే కదా. ఇంతే కదా అంటావేటి? రోడ్డు మీద మన పరువు పోతే అట్టగయ్యా. చూడమ్మా, అడగాల్సినవన్నీ నేను అడిగాను. అది కాదు. లాక్కు తెగిపోక్. మిగతా విషయాలు నేను అడుగుతాను, డ్రైవర్ నెట్టుకుని ఏర్పాటు చేస్తాను. అల్లుడు గారు నీళ్ళు ఎట్టు. సంటి, నువ్వు వెళ్ళి బోతుని చదువుకో. వెళ్ళిపో. అల్లుడు, ఏది ఆలోచించాలో ఏది చెప్పాలో తెలిసినోడు కాబట్టి చూసిన దాన్ని మార్చి చెప్పాను. కల్లరా చూసినంత మాత్రం సెడ్ అనుకోను కాబట్టి, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి అబద్ధం చెప్పాను. అందుకే నీ పిల్ల ఇంకా బతికుంది. ఇదే చెప్పుడు మాటలు చెప్పే ఏదో కంట్లోనే పడితే నీ పిల్ల ఈ పాటికి ఊరోసుకు చచ్చిపోయేది. నువ్వు కారు చక్రం మారితేనే ఇంత గొడవ పెట్టిందే, బతుకు చక్రం మార్చావని తెలిస్తే ఇంకెంత గొడవ చేస్తుందో బేరీజు వేసుకుని ఆలోచించుకుంటామని దానికి ఎలా చెప్పాను. ఆ పిల్లెవరు ఏంటి అన్న వివరాలు నేను అడగను, నువ్వు నాకు చెప్పక్కర్లేదు. కానీ ఇంకొకళ్ళ ద్వారా ఈ వివరాలన్నీ నీ పిల్లనికి తెలిసి ప్రాణాల మీద తెచ్చుకోకుండా నువ్వే ఆ విషయం దానికి చెప్పడం మంచిది. చూడండి, నా భార్యను మోసం చేయాలని కానీ నా జీవితాన్ని మరొక మలుపుకు తిప్పుకోవాలని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. అక్కడ పరిస్థితులను బట్టి నాకు వెనక ఎవరూ లేరని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ పరిస్థితులను బట్టి అక్కడ నిజాన్ని దాటాల్సి వచ్చింది. కేవలం నా కారణంగానే రేఖ జీవితం నడివీతి పోలైంది. మళ్ళీ ఆమె జీవితం చక్కబడితే తప్ప నా సమస్యకు పరిష్కారం లేదు. అల్లుడు, కూతురు జీవితంలో ఇలాంటి జరిగిందంటే ఏ తండ్రి తట్టుకోలేడు. కానీ నేను ఇంత నిబ్బరంగా ఉన్నానంటే అందుకు కారణం నాకు నీ మీద ఉన్న నమ్మకం. అల్లుడు, 7 సముద్రాలు ఎదరం సులువు కావచ్చు, కానీ 2 ఆడలను నెగ్గుకు రావడం చాలా కష్టం. అల్లుడు, నీకు ఏ సాయం కావాలన్నా పెద్ద దిక్కుగా నీ పక్కన నేనుంటాను. కానీ ఆ పిల్ల కూడా నా బిడ్డలాడితే 2 ఆడకూతుళ్ళు కలవరపడకుండా ఈ విషయం తెలిసేసే పూసి నీది.